హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం తయారు చేసేది తమిళనాడు స్పెషల్ ఉర్లై వరువల్ అండ్ కళ్యాణ రసం. ఏం సుమిత్, పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా? పేర్లే కదండి, వంటలు కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. మరి తయారు చేసే ముందు భలా మిస్టర్ బ్రహ్మచారిలో టెక్నికల్ సెగ్మెంట్ కి షిఫ్ట్ అయిపోతాం. భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము మసాలా ఫర్ కళ్యాణ రసం ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తా. చాలా సింపుల్ టెక్నిక్ అండి. అండ్ ఈ రసం ఒక్కసారి తాగిన తర్వాత 1000 ఏళ్ళ బలం వచ్చేస్తుంది. అండ్ మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, అది గ్యాస్ మీద పెట్టుకొని ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ ఒక మిక్సీ జార్ దగ్గరలో పెట్టుకుందాం. ఇక్కడ చూసారా, నా దగ్గర కొన్ని మసాలాలు ఉన్నాయి. సో ఈ మసాలాలు స్టెప్ వైజ్, అంటే ఒకటి తర్వాత ఒకటి నేను రోస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్న మసాలాలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని ఒకటేసారి అన్ని వేసేస్తున్నారండి. అలా వేయకండి. ఏమవుతుందంటే వేసేటప్పుడు కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని రోస్ట్ అవుతాయి, కానీ కొన్ని మాత్రం అసలు కానే కావు. సో టేస్ట్ అక్కడే గడబడవుతుంది. సో స్టెప్ వైజ్ చూపిస్తాను. ఫస్ట్ మనము ఇందులో ధనియాలు వేసేస్తాం. ఎంతసేపు రోస్ట్ చేయాలంటే ఈ రోస్ట్ అయినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. సో అప్పటిదాకా మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం. అండ్ ధనియాలు కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది. సో టెన్షన్ ఏం లేదు. ఇది చూసారా, రంగు కూడా మారడం స్టార్ట్ అయింది అండ్ మంచి ఫ్లేవర్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ధనియాలని మనము ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క వేసి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది తమిళనాడులో ఎస్పెషల్లీ చెన్నై, కోయంబత్తూర్ సైడ్ బాగా ఫేమస్ అండి. అండ్ అక్కడ యూజువల్గా చాలా మంది రసం అంటే మెడ్రాస్ రసం అనుకుంటారు, కానీ కళ్యాణ రసం అని అడిగితే మనకు ఒక సెపరేట్గా ఉంటుందండి. అది చూడడానికి కాదు, తాగడానికి కూడా భలే ఉంటుంది. అండ్ ఇది చూసారా, మాటల్లో దాల్చిన చెక్క కూడా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందుట్లో ఎండి మిరపకాయలు, దీన్ని మనము బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే లోపల ఉన్న సీడ్స్ కూడా చక్కగా రోస్ట్ అయిపోతాయి. ఇలా చక్కగా రోస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఈజీ మెథడ్, లాడలు తీసుకొని ఇలా చేస్తే ఇది చూడండి రంగు మారుతుంది అండ్ కొంచెం ఘాటు కూడా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అన్నాసి పువ్వు వేసి రోస్ట్ చేసుకుందాం. మనం వేసిన ఎండి మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు వేసిన అన్నాసి పువ్వుతో కొంచెం ఫ్లేవరే మారిపోతుంది. చూసారా, చక్కగా మాటలో అన్నాసి పువ్వు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిరియాలు, ఇప్పుడు ఈ మిరియాలు కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. అండ్ ఈ మిరియాలు అండ్ ఎండుమిరపకాయలతో ఘాటు కొంచెం గట్టిగా ఉంటుంది. అండ్ ఇది చాలా మంది వింటర్లో ప్రిఫర్ చేస్తారండి. అఫ్కోర్స్ సమ్మర్లో కూడా తాగొచ్చు, కానీ వింటర్లో ఏంటంటే ఆ చలికి ఈ రసాన్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మిరియాలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ, ఈ ఇలాచీ కూడా వేయండి. ఇలాచీతో బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ రసానికి రసమే, కానీ ఇలాచీ వేసిన వెంటనే అదేదో సూపర్ డిష్, స్వీట్ డిష్ అనుకుంటారు. కాదండి, ఇలాచీతో ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇది కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీరా, ఇది చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కసారి రసం తయారైన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడల్లా వేడి చేసుకొని రసం తాగితే హైలైట్ ఉంటుంది. అండ్ ఈ జీరా కూడా చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లవంగాలు, ఎందుకు సుమితి ఇన్ని తయారు చేయడం, మనం హాయిగా సూపర్ మార్కెట్కి వెళ్ళేసి మంచిగా పౌడర్ డబ్బా కొనుక్కుంటే బెటర్ కదా అని.
ఆ పౌడర్ డబ్బాలో వాడు ఏమేస్తుండో తెలియదు కదండి. బ్రాండెడ్ ఉంటాయి, కానీ ఎందుకండి మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఈ మసాలా తయారు చేసుకుంటే ఈజీగా 3 వీక్స్ మనం స్టోరేజ్లో పెట్టేసుకోవచ్చు. సో 3 వీక్స్కి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో సోంపు వేసి, సోంపు అనగానే అందరికి బాగా ఇష్టం, ఎందుకంటే ఇమీడియట్గా తినేసి ఆ ఫ్లేవర్, ఆ బ్యూటిఫుల్ మౌత్లోకి వెళ్ళి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఈ సోంపు కూడా రెడీ. అండ్ ఇప్పుడు అసలైన విషయము, ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం సొంటి పౌడర్ అంటే డ్రై జింజర్ పౌడర్ కూడా వేసి లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇది చాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చాలా మంది సొంటి పౌడర్ అట్లనే వేసేస్తారండి, కానీ వాళ్ళకి తెలీదు. కొంచెం రోస్ట్ చేస్తే ఇది చూడండి కలర్ మారిపోద్ది అండ్ ఇందులోకి వెళ్ళి ఫ్లేవర్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా, అన్ని మసాలాలు ఇందులో వేసాను. ఇప్పుడు నేను ఇది పౌడర్ చేసుకుని వస్తా, ఎక్కడ పోకండి. ఇది చూడండి పౌడర్ ఎంత చక్కగా తయారైంది. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. ఇది చూడండి బ్యూటిఫుల్ కదా. కొంచెం టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది మసాలా పౌడర్. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ మనం తయారు చేసేది కళ్యాణ రసం. అయితే కళ్యాణ రసానికి స్టెప్ నేను ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు ఫాలో అండి. మనకు కావాల్సింది ఒక ఎంటీ బాండీ అండ్ ఇది ఫ్లేమ్ మీద పెట్టుకొని గ్యాస్ మాత్రం ఆన్ చేసుకోకండి, ఎందుకంటే ఈ ప్రొసీజర్ చూడండి. చిన్న చిన్నగా టమాటా ముక్కలు బాండీలో వేసి, అలాగే పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు వేసి, చాలా మంది చేసే టెక్నిక్ ఏంటంటే చేయి పెట్టి బాగా పిసికేస్తారండి. అలా ఏమక్కర్లేదు, మనకు కొంచెం షోమ్యాన్షిప్ ఉండాలి కదా. సో మన ఇంట్లో ఒక పొటాటో మ్యాషర్ ఉంటుంది, ఆ పొటాటో మ్యాషర్తో మనం దీన్ని మంచిగా క్రష్ చేసుకోండి. చక్కగా ఈ టమాటా ముక్కలు క్రష్ అయిపోతాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, సుమిత్ కొంచెం ఫాస్ట్ అప్ చేయొచ్చు, స్పీడప్ చేయొచ్చు, మనం ఈ టమాటా ముక్కలు ఈ పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు కదా. అలా వద్దండి, ఇది ముక్కలుగానే ఉండాలి. అండ్ అప్పుడే మనం రసం తాగేటప్పుడు ఈ ఫ్లేవర్స్, ఈ చిన్న చిన్న ముక్కలు మనకు టేస్ట్ బడ్స్కి తగులుతాయి అన్నమాట. ఇలా క్రష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చక్కగా క్రష్ అయిన తర్వాత ఇది చూడండి, ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా క్రష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం. అండ్ గమనించండి, హై ఫ్లేమే కావాలి మనకు. ఇందుట్లో మనము చింతపండు రసం వేసి ఒక వుడెన్ లాడల్తో చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇది చక్కగా కలిసిపోయింది. గుర్తుందా, మనము టెక్నికల్ సెగ్మెంట్లో కళ్యాణ రసంకి మసాలా పౌడర్ తయారు చేసాం. ఎంత ఘాటుగా ఉంటుందో తెలుసా. దీంట్లో ఒక పవర్ ఉంటుందండి. కళ్యాణ్ అని పేరు వినగానే మనకు పవర్ స్టార్ గుర్తుకొస్తాడు, అంత ఘాటు ఉంటుంది అనమాట ఇది. అయితే ఇది ఇలా వేసి ఇది ఇలా తిప్పుకోండి. చక్కగా ఇలా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇదంతా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, వేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర వాటర్ ఉంది. ఏం వాటర్ అంటే, పప్పు ఉడికించిన తర్వాత చాలా మంది ఆ వాటర్ వేస్ట్ అని పడేస్తారు, లేదా పప్పులోనే రుబ్బేస్తారు. సో ఆ పప్పులో ఉడికించిన ఈ వాటర్ ఏనండి. సో అది కందిపప్పు ఉండొచ్చు, తుర్డాలు ఉండొచ్చు, లేదా ఎనీ పప్పు. సో మనకు కావాల్సింది పప్పు వాటరు. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత
లో ఫ్లేమ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర కొత్తిమీర కాడలు ఉన్నాయండి. చాలా మంది కొత్తిమీర వాడతారు, కాడలను పడేస్తారు కదా. లేదండి, ఈ కాడలు చాలా మంచి ప్రోటీన్, మినరల్స్ అండ్ మంచి శక్తి ఉంటుంది. అండ్ ఈ కాడలు కూడా ఇందుట్లో వేసేయండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదండి. లో ఫ్లేమ్లో ఇక్కడ గమనించారా, ఆల్రెడీ లోపల చక్కగా బాయిల్ అవుతుంది. సో కొంచెం ఒక్క ఫ్యూ సెకండ్స్లో మంచిగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ వేయాలి. ఆహా, ఈ మినిమం దాంట్లోనే ఇంత చక్కటి ఫ్లేవర్స్ వస్తున్నాయి. అదే మనం ఇది ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో పెడితే ఒక అద్భుతమైన కళ్యాణ రసం తయారవుతుందండి. మరి కళ్యాణ రసం ఇంత సింపుల్ ప్రాసెస్, ఇంత ఈజీ మెథడ్స్ అనుకుంటున్నారు కదా. అవునండి, చాలా మంది ఏమనుకుంటారు అంటే రసం పౌడర్ తీసుకొచ్చి ఇంట్లో వాటర్లో మిక్స్ చేసేసి బాయిల్ చేసేసి తాగేస్తున్నారు. అదేం బాగోదండి. ఇది చూసారా, ఒరిజినల్ ఆథెంటిక్ జెన్యున్ మెథడ్ ఇది. ఆహా, అక్కడ చక్కటి బాయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము రసం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు ప్లస్ ఈ మసాలా పౌడర్ ఘాటును ఎలాగో ఇస్తుంది. కానీ ఇందులో కొత్తిమీర కాడలు ఉన్నాయి కదండి, దాంట్లోకి వెళ్ళి జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. అండ్ ఆ జ్యూసెస్ వల్ల ఒక ఫ్లేవరే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సార్ ఉండేటట్టు మనం టమాటా ముక్కలు వేసాం. అడ్వాంటేజ్ ప్లస్ ఘాటు, సూపర్ కదా. అయితే ఇది మనము ఇక్కడ షిఫ్ట్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. అండ్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. కళ్యాణ రసం ఒక 20 minutesలో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసేది ఉర్లై వరువల్. అయితే ఫస్ట్ ఒక కడాయిలో నూనె పోసుకోండి. ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఇది వేడే లోపల నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తా. ఇక్కడ చూసారా, నా దగ్గర బంగాళదుంపలు ఉన్నాయి. ఆల్రెడీ నేను స్కిన్ తీసేసాను. అయితే మన ఇంట్లో స్లైసర్ ఉంటుంది. ఈ స్లైసర్తో మనం దీన్ని స్లైస్ చేయాలి. అండ్ చాలా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా చేసే మిస్టేక్ ఏంటంటే స్లైసరే కదా అని చేయితో ఇట్లా పట్టుకొని స్లైస్ చేస్తారండి. బాగానే ఉంటుంది, తర్వాత ఏలు కూడా స్లైస్ అయిపోతాయి. మనకు అలా వద్దు. సో టెక్నిక్ చూపిస్తాను. ఆల్వేస్ యూస్ యువర్ పామ్. అండ్ పామ్తో ఈ పొజిషన్లో ఇలా అంటే మీకు చక్కటి స్లైసర్స్తో స్లైస్ చేసుకోవచ్చు. ఇలా అప్పుడు మన ఏలే కాదండి, ఏది కోసుకోపోదు. ఇది చూడండి, చక్కగా స్లైసెస్ వచ్చేసాయి. సో ఇలా నేను ఇవన్నీ తయారు చేసుకుంటాను. సో ఇది వేడేపు లోపల ఇవన్నీ చక్కగా చేసేయచ్చు. ఇప్పుడు ఇది చూసారండి, ఈ స్లైసెస్ ఎంత చక్కగా తయారైనాయి. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఈ స్లైసెస్ చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుందాం. ఇవి చక్కగా ఇలా అరేంజ్ చేసుకోండి. అండ్ ఇది చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక జనరల్ నైఫ్ తీసుకుందాం. గుర్తుందా, మనం గతంలో కొన్ని ఎపిసోడ్స్ క్రితం నేను మీకు కటింగ్ ఎలా చేయాలో చూపించాను. అంటే జూలియన్ కట్, బ్యాటన్ కట్, చాప్డ్ కట్, అలా రకరకాల కట్స్ చూపించాను. అఫ్కోర్స్ మీరు అది యూట్యూబ్లో మళ్ళీ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఈ పొటాటో స్లైసెస్ని మనము బ్యాటన్ కట్ చేస్తున్నామండి. ఇది చూడండి, ఈ బ్యాటన్ కట్టే కావాలి మనకు. అలాగే ఇవి కూడా ఇలా కట్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే, సుమిత్ బ్యాటన్ కట్ కదా, సో ఇది వేస్తే సరిపోతుంది కదా, ఇవి వేస్ట్ కదా అనుకుంటారు. ఇవి వేసిన ఒకటే, ఏకన ఒకటే, కానీ నేను ఇవే వాడతాను ఈరోజు. ఎందుకంటే మనం చేసేది ఉర్లై వరువల్ కదండి. సో దానికి మనకు ఈ బ్యాటన్ కట్టే కావాలి. సో ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇందుట్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ బ్యాటన్ స్లైస్డ్ పొటాటోస్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుందాం. ఇది ఫస్ట్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే, ఒక
ఎంటీ బౌల్ తీసుకుందాం. ఈ ఎంటీ బౌల్ తీసుకొని మనము ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ మీద ఒక లుక్ వేయండి. నా దగ్గర రైస్ ఫ్లవర్ ఉంది, అలాగే కార్న్ ఫ్లవర్ ఉంది. ఇది వేసి లైట్గా అలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం, తర్వాత పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర వెల్లుల్లి ఉందండి. ఈ వెల్లుల్లి కూడా మనము క్రష్ చేసుకుందాం. క్రష్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్న జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. చాప్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనము ఈ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉప్పు ముందే వేసేస్తారండి. ఉప్పు కొంచెం లాస్ట్ వేస్తే మనకు రేషియో అర్థమవుతుంది. అది కూడా మనం సుమారుగా వేయాలి ఉప్పు. అండ్ ఒక్కసారి ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇది చూసారండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ. అయితే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఇట్లా తిప్పుకోండి. అండ్ ఇప్పుడు గుర్తుందా, మనము పొటాటో స్లైసెస్ బ్యాటన్ లెక్క కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసేయండి. వేసేసి చక్కగా తిప్పుకోండి. ఇలా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ద ఒరిజినల్ టెక్నిక్. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. చేసుకొని ఫస్ట్ ఒక డీకాయిన్ పంపిస్తాం. ఇది చూడండి ఇలాగే ఉండాలి, మరీ గట్టిగా అంటుకోకూడదండి. ఈ కన్సిస్టెన్సీ కావాలి. ఒకరి తర్వాత ఒకటి ఇట్లా వదలండి. ఇది చూసారా ఎంత చక్కగా తయారవుతుందో. ఈ ఉర్లే వరువలు ఎంత ఈజీ మెథడ్ కదండి. సో ఇలా వేసేసి ఒక స్పైరల్ రెడీగా పెట్టుకుందాం. ఇది చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో. ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇది పొటాటో చిప్స్ అనుకుంటున్నారు, పొటాటో వెజీస్ అనుకుంటున్నారు. కాదండి, ఇది ఉర్లే వరువలు. సో ఈ విధంగానే ఉంటుంది. దీనికి హైలైట్ క్లైమాక్స్లో వేద్దాం మనం. ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఇలా తీసేసి ఇట్లా తీసి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క పీస్ ఇలా వేసేయండి. చూస్తున్నారు కదా మన ఎపిసోడ్లో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో రెసిపీలు. సో మీరు కూడా ఇంట్లో చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా తయారు చేయండి. చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎస్పెషలీ వాళ్ళకి పెట్టండి. దే విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఇలా వేసేసి స్పైరల్తో అలా తిప్పుకుందాం. ఇది చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా తయారైనాయో.
ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైనాయి. ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్, కరేపాకు వేసేసి చూసారా పండుగ వచ్చేసింది. కరేపాకు ఆహా, ఇంత సింపుల్ టెక్నిక్ కదా. ఉర్లై వరువల్ ఎంత చక్కగా తయారైంది. అండ్ ఇక్కడ చూద్దాం. ఓకే, రెండైతే అయిపోయినాయి. ఇప్పుడు లెట్ మీ గో ఫర్ బ్యూటిఫుల్ ప్లేటింగ్ నౌ. ఆహా, రసము, అది కూడా కళ్యాణి రసము. మనము కొంచెం రైస్ తింటే ఇంకా అదిరిపోద్ది. అండ్ ఇది చూడండి, ఈ రసం కూడా ఎంత చక్కగా తయారైందో. అండ్ ఒక లాడల్ తీసుకుందాం. తీసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది దగ్గర పెట్టుకుందాం. ఈ కాడలు కూడా చూడండి ఎంత చక్కగా తయారైనాయి. ఇందులోకి వెళ్ళి జ్యూసెస్ అన్నీ ఈ రసంలో వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఇది చూడండి, ఈ యూవిని ఉర్లై వరువల్ అంటారు. ఎంత బాగుంది. కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది. ఇది చూడండి, ఈరోజు మన ఎపిసోడ్లో ఉర్లై వరువల్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ కళ్యాణ రసం. ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. తమిళనాడులో ఇది అద్భుతమైన ఫుడ్. ఆహా, ఫస్ట్ మనము కళ్యాణ రసం ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. ఆహా, ఎంత బాగుంది, హైలైట్ ఉంది. అయితే ఈ కళ్యాణ రసంతో మనం యూజువల్గా రైస్ తింటే ఇంకా అదిరిపోతుంది. ఇక్కడ రైస్ ఉంది నా దగ్గర కొంచెం. ఈ రైస్ కాంబినేషన్లో అదిరిపోతుందండి. అండ్ మన యూవి చూసారు కదండి, ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్. ఉర్లై వరువల్ అండ్ కళ్యాణ రసం కొంచెం రైస్తో తింటుంటే అమ్ముడు లెట్స్ టు కుమ్ముడు అన్నట్టు ఉంటుంది. అండ్ అదిరిపోయింది. చూసారు కదండి, ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో తయారు చేయండి, మీ ఫ్రెండ్స్కి పంచండి. అండ్ రాబోయే ఫర్దర్ ఎపిసోడ్లో నేను కొత్త వంటలు, కొత్త రుచులతో వస్తాను. సో డోంట్ గో ఎనీవేర్. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. ఎంజాయ్. కళ్యాణ రసం తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో ధనియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, అన్నాసి పువ్వు, మిరియాలు, యాలికలు, జీరా, లవంగాలు, సోంపు, సొంటి పొడి వేసి రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు రసం, ముందుగా చేసుకున్న మసాలా పౌడర్, పసుపు, ఉడకబెట్టిన పప్పు నీళ్లు, కొత్తిమీర కాడలు, నీళ్లు వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కావాల్సిన కళ్యాణ రసం రెడీ. ఉర్లై వరువల్ తయారు చేయ విధానం. ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపల్ని స్లైసర్ తో స్లైస్ చేసుకొని బ్యాటన్ కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఎంటీ బౌల్లో రైస్ ఫ్లార్, ఉప్పు, కార్న్ ఫ్లార్, కారం, పసుపు, క్రష్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, నీళ్లు వేసి కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను ముంచి ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన ఉర్లై వరువల్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.